ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం. బిచ్చు వర్యావతారం. రథుడనే విదర్భరాజు శత్రువులచే చంపబడ్డాడు. అతని భార్య నిండు చోళాలు ప్రాణభీతితో అడవులకు పారిపోయింది. అడవిలో ఒక చెరువుగట్టున సర్వలక్షణ సంపన్నుడైన బాలుణ్ణి ప్రసవించింది. దప్పిక వల్ల ఆమె ఆ చెరువు నీరు త్రాగబోగా ఒక మొసలి ఆమెను ఆహారంగా స్వీకరించింది. పుడుతూనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ రాచకండు సరస్త్రీరాన ఆకలి దప్పులతో రోదిస్తుండిపోయాడు. అది గమనించిన శివుడు ఒక బ్రాహ్మణ భిక్షకుని దారి మళ్లించి రాచబిడ్డ ఉన్న రేవుకు పంపాడు. అప్పటికే ఆమె చంకలో ఆమె కుమారుడు ఏడాది బిడ్డ ఉన్నారు. ఆమె ఈ రాచబిడ్డని చూచి తీసుకువెళ్ళి పెంచుకోవాలనుకుంది. కానీ ఎవరో ఏమిటో తెలియకుండా చేరతీయడం మంచిది కాదని సందేహించింది. అప్పుడు శివుడు బ్రాహ్మణ భిక్షుకుని వేషంలో వచ్చి ఆ బిడ్డను తీసుకెళ్ళమని చెప్పాడు. చాలా పూర్వం శివభక్తుడైన పాండ్యరాజు శత్రుభీతి వల్ల శివార్చనా విధిలో లోపం చేశాడు. తత్ఫలితంగా ఈ జన్మలో సత్యరథుకుడిగా పుట్టి శత్రువుల చేతనే చనిపోయాడు. ఆ తండ్రి చేసిన పాపం వల్లనే ఈ బిడ్డ ఇలా అనాథిగా పడి ఉన్నాడు. ఇతని తల్లి గత జన్మలో తన సవతితో కపటోపాయాన చంపిన కారణంగా ఈ జన్మలో మొసలిచే వధించబడింది. కాబట్టి ఈ బిడ్డను తీసుకువెళ్ళి నీ బిడ్డతో పాటే పెంచు, అంతా శుభం అవుతుందని చెప్పాడు శివుడు. తన నిజరూపం కూడా చూపించి వెళ్ళాడు. అదే భిక్షువర్యావతారం. ఆ బ్రాహ్మణ స్త్రీ బిడ్డను తీసుకువెళ్ళింది. ధర్మగుప్తుడే పేరు పెట్టి పెంచింది. అతను ఒక గంధర్వకాంతను వివాహమాడి అత్తంటి వారి సాయంతో తిరిగి తన రాజ్యం గెలుచుకుని భార్యతో సుఖంగా జీవించాడు. అటు మీదట ఉపమన్యుణ్ణి కాంచేందుకు సురేశ్వరుడిగా కూడా అవతరించాడు. ఇక పార్వతీదేవిని పరీక్షించేందుకు బ్రహ్మచారిగా వెళ్ళిన ఘట్టము హిమవంతుడి ముందు మాయానర్తన వేషంలో ప్రవర్తించడము, వైష్ణవ వేషంలో వెళ్ళి మేనకా హిమవంతులకు శివుడి పట్ల సందేహము కలిగించడము అనేవి కూడా శివావతారాలుగానే చెప్పబడుతున్నాయి. ద్రోణుడి కొడుకుకైన అశ్వత్థామ కూడా శివుడి అవతారమే. అశ్వత్థామావతారం ప్రశస్తమైన భిక్షువర్యావతారానంతరం గాథలలో అశ్వత్థామగా శివుడు అవతరించడం ఒక ప్రధానమైన ఘట్టము. నాయక ప్రతినాయకులైన పాండవేయ ధార్త రాష్ట్రేయులకు గురువుగా భాషించిన ద్రోణాచార్యుడు తాను కౌరవులతోనే ఉండటం తటస్థించడం వలన కౌరవ రక్షాదీక్షతో శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ప్రత్యక్షమైనాడు పరమేశ్వరుడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈశ్వర, ఓటమి నెరుగనివాడు, అజేయ బలము, పరాక్రమశాలి, మహాయోధుడు, అతిరథుడు, నీయంసతో కూడినవాడు అయిన ఒక పుత్రుణ్ణి అనుగ్రహించని ప్రార్థించాడు ద్రోణుడు. సరే అన్నాడు శివుడు. అనతి కాలంలోనే ద్రోణుడికి ఒక కుమారుడు కలిగాడు. అతడే అశ్వత్థామ. సర్వాస్త్ర శస్త్రవిధుడు, అప్రతిహిత యోధుడుగా పరిణమించాడా అశ్వత్థామ. కురుక్షేత్రంలో కౌరవపక్షాన పోరాడాడు. ఈ అశ్వత్థామకు భయపడే అర్జునుడు పాశుపతాశ్రమం సంపాదించి పెట్టుకోవలసి వచ్చింది. అయితే భారత యుద్ధంలో దాన్ని ప్రయోగించవలసిన అవసరం రాలేదు. యుద్ధానంతరం అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అప్పుడిక తప్పనిసరి అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేశాడు. అనంతరం అశ్వత్థామ పాండవ వంశం సమూలంగా తుడిచిపెట్టేయాలనే తలంపుతో ఉత్తరాగర్భస్థ శిశువును చంపే నిమిత్తం బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు. అది తెలిసిన శ్రీకృష్ణుడు శివుణ్ణి ఆరాధించి శివానుగ్రహంతో ఆ శిశువును కాపాడాడు. అశ్వత్థామ కాశీ మొదలైన క్షేత్రాల పర్యటనకై వెళ్ళిపోయాడు. అశ్వత్థామకు చావు లేదు, ఆయన చిరంజీవి. ఇది అశ్వత్థామ అవతారం. తదుపరి పౌరుణ్ణి శరణార్థుణ్ణి చేసిన శాంభరీభిల్లుణ్ణి అవతారం. దానినే కిరాతావతారం అంటారు. కిరాతార్జునీయము. పాండవులు అరణ్యవాసం చేసే రోజుల్లో ఒకనాడు వ్యాసుడు వారి వద్దకు వెళ్ళాడు. భావి కురుక్షేత్ర ప్రయోజనార్థం
దివ్యాస్త్రాల నిమిత్తమై అర్జున్ని తపస్సు చేయమని ఆదేశించాడు. తపో విద్య ఉపదేశించాడు. మంచి రోజు చూసుకుని వాసవి తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రకీల పర్వతం చేరి తపోలగ్నుడయ్యాడు. అనతి కాలంలోనే ఉలీచి ప్రియుడి తపస్సు ఉగ్రరూపం దాల్చింది. ప్రసన్నుడయ్యాడు పాలాక్షుడు. కానీ దివ్యాస్త్ర ప్రధానానికి ముందు నరుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించదలిచాడు. ఆ లీలా నిమిత్తమై మూకాసురుడనే రాక్షసుడిని పిలిచి అర్జునుడి తపస్సును విఘ్నం కలిగించమని ప్రేరేపించాడు. మూకుడు పందిరూపం ధరించి అర్జునుడి తప ప్రాంతమంతా అల్లకల్లోలం చేసాగాడు. వాడి ఘోర కృత్యాలకు గర్ధింపుకు కుతకుతలాడిపోయాడు. కవ్వడి తక్షణమే ధనుర్బాణాలు అందుకుని ఆ శోకరాన్ని వెంబడించాడు. ఇటు శివుడు కిరాత వేషాన్ని ధరించాడు. ప్రమథులు బోయగణాలై వెన్నంటి రాగా పార్వతి చెంచెత్తయ్యై చెంగట నడువుగా వేదాలు నుడవలేని వడయుడు అంగారనేత్రాన్ని సింధూర తిలకంగా మార్చుకుని అర్జునుడి తపోభూమి కరుదించాడు. హరిహరాదిద్దలు ఒకరటు ఒకరిటు ఇటు ఒకరుగా పందిని తరిమారు. ఇద్దరూ ఒకేసారి బాణాలు వేశారు. అర్జునుడు వేసిన అంబు పంది ముఖాన గుర్చుకుని గుదుస్థానం నుంచి వెలువడింది. శివుడు వేసిన కోల వృక్షభాగంలో గుదిబడి ముఖం గుండా దూసుకు వచ్చింది. ఆ ఆశ నిపాతులను మించిన ఆ బాణాపాతులకు అంతటి రాక్షసుడు అంతరించిపోయాడు. వేట పరిశీలనార్థం విషమాంబక విజయులిద్దరూ పందిని సమీపించారు. బాణాలు తిరిగి తీసుకునే విషయంగా ఇద్దరూ తగువ పడ్డారు. ఆ తగువు యుద్ధానికి దారితీసింది. ఆ మాయా కిరాతకుడి ప్రతిభా పాటవాలు గమనించి అచ్చెరు అందాడు అర్జునుడు. శస్త్రాలతో శాంబరుడిని గెలవడం కష్టమనుకున్నాడు. అటవికుల మీద ప్రయోగించరాదనే ఆయన జిగాషా ధర్మాన్న పౌర్ధుడు అస్త్రాన్ని సంధించాడు. దానిని ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు భిల్లుడు. దిమ్మ తిరిగిపోయింది దేవేంద్ర సూతికి. అటవికుడికి అస్త్రప్రయోగమేమి అనుకుంటూనే తన బాణాల్ని తీవ్రతరం చేశాడు అర్జునుడు. అడుగైనా జంకలేదు మాయా కిరాతుడు. పనిగట్టుకుని మరీ చూడదగిన అస్త్రయుద్ధం చేశారా భక్త భగవానులు. అర్జునుడి వద్ద బాణాలు నిండుకున్నాయి. సరాసరి గాంధీవమెత్తి శివుడిని కొట్టబోయాడు. శివమాయ వల్ల గాంధీవం అదృశ్యమైపోయింది. నరాయుధుడైన నరుడు హరుడితో బాహాబాహికి దిగాడు. వాళ్ళ మాలిన పంతాలతో సాగిన ఆ మల్లయుద్ధాన్ని చూస్తూ అమరులు తాము ఆకాశంలో ఉన్నారో ఆశ్చర్యంలో ఉన్నారో తేల్చుకోలేకపోయారు. అంత యుద్ధంలోనూ కూడా క్షణమైనా శివస్మరణ వదలలేదా కాంతేయుడు. ఎంతటి భక్తుడు అంతటి శక్తియుక్తులు కూడా కల అర్జునుడిని మెచ్చుకున్నాడు ఆ భవుడు. తక్షణమే తన దివ్య రూపంతో అర్జున వాంఛితమైన పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. 12 జ్యోతిర్లింగములు. ఈ అవతారాలే కాకుండా భక్త శ్రేయోన్నించి భగవానుడైన శివుడు 12 జ్యోతిర్లింగాలుగా కూడా ప్రకటితమయ్యాడు. వాటిలో మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ జ్యోతిర్లింగం, రెండోది శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగం, మూడోది ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం, నాలుగోది ఓంకారేశ్వరలింగం, ఐదోది నామరూపేశ్వరలింగం, ఆరోది కాశీలోని విశ్వేశ్వరలింగం, ఏడోది త్రయంబకేశ్వరుడు, ఎనిమిదోది వైద్యనాథుడు, తొమ్మిదోది నాగేశ్వరలింగం, పదోది రామేశ్వరలింగం, 11వది ఘట్మేశ్వర జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాల చరిత్రను తెలుసుకున్న వాళ్ళు భాగ్యశాలులు. కనీసం ఈ 12 లింగాల పేర్లైనా నిత్యం స్మరించేవారు సద్భావులవుతారు. ఈ 12 లింగాలతోనూ కలిసి రుద్రుని యొక్క 100 అవతారాల గురించి వివరించే శతరుద్ర సంహిత పూర్తయింది. వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివమహాపురాణం శతరుద్ర సంహితం సమాప్తం. ఈరోజు పురాణం సంపూర్ణం.